వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. రజకుల వృత్తి చెరువు విషయంలో అన్యాయం జరిగితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పేర్కొన్నారు. నిడదవోలు మండలం నమిష్టగూడెం గ్రామంలోని రజకుల వృత్తి చెరువు విషయంలో పంచాయతీ అధికారుల పోకడలపై రజకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ, నమిష్టగూడెం అనే గ్రామంలో అనాదిగా 45-50 ఏళ్ల నుంచి వృత్తి చేసుకుంటున్న రజకుల చెరువు పిల్లలకు ఈ చెరువు దగ్గరికి మేము రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి వారికి వృత్తిపరమైన చెరువు తప్పనిసరిగా ప్రతి గ్రామ పంచాయతీల్లోనూ కేటాయించమని ఆదేశాలు ఇచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలైనా అనేక గ్రామ పంచాయతీలు రాజకీయ కారణాల వల్ల కొన్ని చోట్ల రజకులను తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైన విషయం. అయితే 892 జీవో 24/9/54లోను అదేవిధంగా 343 జీవో 10/4/78లోను ఇచ్చినప్పటికీ కూడా సుమారు 20 మంది కలెక్టర్లు కూడా అనేక రకాలైన ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా గ్రామ పంచాయతీలు దాంట్లో ఉండే కొంతమంది పెద్దదారులు మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అయితే ఈ ఉమ్మడి జిల్లాలో 997 గ్రామాలు ఉంటుండగా 300 గ్రామాలకే చెరువులు ఇవ్వటం, తత్మ గ్రామాలకు చెరువులు ఇవ్వకపోవటం, చెరువు అడిగితే యారా మీకు చెరువు ఎందుకురా, నువ్వు నాకు చేసావా, నువ్వు నాకు చేయలేదు, మీకెందుకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంటూ ప్రభుత్వాదేశాలను ధిక్కరిస్తూ ఆదేశాల్లో కూడా కొంతమంది అధికారులు కూడా రాజకీయ నాయకులు తొత్తు అవ్వటం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం పెదమెరంలో మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారి ఆహ్వానం మేరకు నన్ను కౌరు పంపించారు. నేను ఆయన ప్రత్యేకమైన గదిలో ఒక 25 నిమిషాలు రజకుల సమస్యల గురించి మాట్లాడడం, తర్వాత స్టేజీ మీద కూడా నేను మాట్లాడటం జరిగింది. అయితే మేము అడగడం రజకుల చెరువుల మీద మాన్యువల్ రైట్స్ ఇప్పించాలనే విషయం, రజకుల మీద గ్రామాలలో ఒలే సుబ్బి, ఒలే సచ్చిగా, ఒరే సచ్చిగా, ఒలే ఎంకే అనే పిలుగులు పిలుస్తున్నారు, సాకల సచ్చిగా అని. ఇటువంటి మటుకు పిలిస్తే మేము ఒప్పుకోకూడకుండా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో 38 తీసుకొచ్చి ఎవరైతే ఆ విధంగా పిలిచారో సాక్షిని పెడితే 18 ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ 1869 ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకెళ్ళమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాలు కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారంటే మాకు ఇప్పుడు ఉదయలక్ష్మి బీసీ వెల్ఫేర్ కమిషనర్ గారు ఇస్తూ డైరెక్ట్ ఆల్ కలెక్టర్స్కి ఇచ్చారు. ఈ కలెక్టర్స్ కాకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఇస్తూ ఆల్ ఎస్పీలకు ఇవ్వాలని మేము రిప్రజెంటేషన్ పెట్టాం. అదేవిధంగా మీరు ఉపకారం చేసి పెట్టాలని చెప్పారు. హీ హ్యాస్ గివెన్ ది డిప్యూటీ సీఎం ఆనరబుల్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ గివెన్ ద ఎష్యూరెన్స్ టు మీ, వీ హ్యావ్ గివెన్ ద ఆర్డర్స్, మన ప్రభుత్వం వస్తే నేను తప్పనిసరిగా సహకారం చేస్తానని అన్నారు. ఇప్పుడు పంచాయతీరాజ్ మంత్రివర్యులు కాబట్టి, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా ఇదే కాబట్టి తప్పనిసరిగా మాకు సహకారం చేస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈరోజు ఈ సమస్య రజకులకు చెరువు ఇచ్చారు సుమారు 40-50 ఏళ్ల క్రితం. అప్పుడులో గ్రామ పంచాయతీ ఏమొస్తుంది, ప్రభుత్వాదేశాల ప్రకారంగా ఈ చెరువును రజకులకు ఇస్తూ గ్రామ పంచాయతీ